హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి వాంగిబాత్ గుజ్జు అనమాట. ఇది కర్ణాటక స్పెషల్ అని కూడా చెప్పొచ్చండి. కర్ణాటకలో చాలా ఫేమస్ ఈ డిష్ వచ్చి. మనం బిసిబెళేబాత్ ఎలా చేస్తామో అలాగే వాంగిబాత్ అనేది కూడా కర్ణాటకలో స్పెషల్ డిష్ అనమాట. మనం ఈ గొజ్జు అనేది స్టోర్ చేసుకుంటే, మనం గొజ్జు చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో అయితే మ్యాక్సిమం ఒక 20 డేస్ అన్నా మనం పెట్టుకోవచ్చండి. ఎలాంటి చెడిపోకుండా మనకు నిల్వ పచ్చడి ఎలా ఉంటుందో అలాగే మనకు 20 డేస్ అయితే ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటివి ఒక్కసారి చేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం 20 డేస్ ఏ కూరతో పని లేకుండా మనం దీన్ని వేడివిడి అన్నంతో ముద్ద కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో దీని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం త్వరగా చేసుకునవచ్చు. దీన్ని ఎలా చేసేదని మనం వీడియోలో చూసేద్దామండి. ముందు వీడియోలోకి వెళ్ళక ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉన్నది క్లిక్ చేయండి అని చెప్తూ, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. చూస్తున్నారు కదండి, ఈ రకాలుగా మనం గొజ్జు అనేది కలుపుకొని అన్నంలో తింటూ ఉంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నచ్చి అందరూ తింటారండి. మా ఇంటికాడ అయితే నాకు ఇంటి అక్కపక్కలో ఉండే పిల్లలందరికీ నేనైతే ఏదైతే చేస్తున్నో దాన్ని పెడతానమాట. వాళ్ళందరూ హ్యాపీగా తింటారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బుడ్డది కూడా నేను ఇంకా కలిపేక ముందే ఆంటీ నాకు కావాలి అనేలాగా తీసుకొని తినేస్తుంది. అంత రుచిగా అంత చాలా బాగుంటుందండి. ఐ హోప్ మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనమాట. దీనికి నేను చెప్పాను కదండి, వంకాయ అనేసి ఇలా పచ్చగా పొడవుగా ఉంటుందండి. దీని పేరు అయితే నాకు అంతగా తెలియదు. మీకు తెలిస్తే కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ పెట్టండి. వంకాయతో మనం చేసుకోవచ్చు, నార్మల్ వంకాయతో కూడా చేసుకోవచ్చు అండి. దీనికి ఆనియన్స్, టొమాటో, అలాగే కరివేపాకు, కొద్దిగా పచ్చి బఠానీ ఆప్షనల్ అండి, ఉంటే వాడవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఒక 4 ఎండుమిర్చి తీసుకోవాలి. చింతపండు కొద్దిగా లైట్‌గా మనం వేడి నీళ్ళతో నానబెట్టుకుంటే చాలండి. చింతపండు వచ్చి మనకు అంత పుల్లపైతే ఉండదు, తక్కువే మనం వాడేది దీన్ని. ఇప్పుడు నేనైతే ఒక కడాయి పెట్టి దాంట్లో ఆవాలు, అలాగే మంచెనపప్పు ఏదైతే మనం తాలింపు చేసుకోవాలో దాన్ని తాలింపు దినుసులేసుకొని మనం ఫ్రై చేసుకునేసి, దీంట్లో ఇప్పుడు ఆనియన్స్, అలాగే కరివేపాకు ఏదైతే తీసి పెట్టుకున్నామో దీన్ని కూడా యాడ్ చేసుకునేయాలి. దీన్ని కొద్దిగా లైట్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొనేస్తే చాలండి. దీంట్లో అలాగే మనం ఏదైతే 4, 5 పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసి పెట్టుకున్నాం కదండీ, దాన్ని కూడా యాడ్ చేసుకొని, అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని, కొద్దిగా టొమాటో, ఆనియన్స్ కొద్దిగా వేగేంత వరకు అయితే మనం చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు వేసి మనం ఒక 5 మినిట్స్ స్మూత్ అనేది వేసేస్తే ఇది కూడా మనకి మెత్తగా బాగా కుక్ అయిపోతుందండి. చూస్తున్నా కదా, హాఫ్ టీ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసిన. సాల్ట్ కూడా చూసుకొని పట్టుకోండి, ఎందుకంటే మనకి సాల్ట్ మనం తక్కువ ఉంటే మనకి ఫ్రిడ్జ్లో ఏదైతే మనం స్టోర్ చేసి పెట్టుకుంటామో అప్పుడు మనకి చాలా రోజులు కూడా ఉంటుందండి. ఎక్కువ అయిపోతే మనకి అది చాలా రోజులు కూడా మనం పెట్టుకోలేము, తినలేము కూడా. కాబట్టి మనం కూరలో ఎంత కావాలో అంతే పట్టుకోండి. అప్పటికే మీకు కావాలంటే వేడి వేడి అన్నంతో ఏదైతే మీరు తింటారో అప్పుడు కొద్దిగా లైట్గా మనం యాడ్ చేసుకుంటే ఓకే. ఇప్పుడు నేను దీంట్లో పచ్చి బఠానీ కూడా తీసుకునేసానండి. మీకు పచ్చి బఠానీ నచ్చకపోతే మనం శనగపప్పులు కూడా వేసుకోవచ్చు అండి, పల్లీలు కూడా మనం వాడుకోవచ్చు, దాని కూడా టేస్ట్ బాగుంటుంది. కానీ పచ్చి బఠానీ ఉంటే మీరు యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. అప్పటికే మీకు బఠానీ కావాలంటే ఎండు బఠానీని మనం నైట్ స్టోర్ చేసుకొని నైట్ నానబెట్టేసి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్కి అయితే మనం వాడుకోవచ్చండి. ఇప్పుడు మనం దాన్ని వేసి కొద్దిగా వేపిన తర్వాత నేను దీంట్లో ఏదైతే వంకాయ కోసి పెట్టుకున్నానో దాన్ని కూడా యాడ్ చేసుకునేస్తున్నా. ఈ వంకాయ వచ్చి మనకి చాలా టేస్ట్ వస్తుందండి, అన్నంతో కలుపుకొని తింటూ ఉంటే వంకాయ ఆ కర్రీకి అయితే చాలా అంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. వంకాయ ఎక్కువ మనం అన్నం కింద వంకాయే మనం ఎక్కువ తినేస్తామండి, అంత బాగుంటుందండి ఈ గొజ్జు. ఒకసారి మీరు చేసి పెట్టుకుంటే, నేనైతే దీన్ని చేసి పెట్టి ఒక వారమైనా మనం మా ఇంట్లో అయితే మనం స్టోర్ చేసుకుంటామండి. మనకి ఎప్పుడు తినాలనిపిస్తుంది అప్పుడు మనం ఏ కూరతో పని లేకుండా మనం ఈ గొజ్జు చేసి పెట్టుకుంటే మనం ఒక 20 డేస్ మ్యాక్సిమం అయితే మనకి ఇది స్టోర్ చేసుకోవచ్చు అనమాట అండి. కానీ కొద్దిగా ఆయిల్ ఎక్కువ చేసుకుంటే మనకు స్టోర్ అనేది ఉంటుంది అనమాట. మనం ఎత్తి పెడితే మనకి ఈ గొజ్జు అనేది ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏదైతే వంకాయన్ని యాడ్ చేసుకున్నానో దీన్ని కొద్దిగా లైట్గా ఫ్రై చేసేసి దీని మీద మూత పెట్టేసి అది ఒత్తు ఆయిల్తోనే వేగాలన్నమాట అండి. దీంట్లో ఏదైతే వాటర్ కూడా యాడ్ చేసుకోలేదు, ఒత్తు ఆయిల్తోనే వేగితే అదన్నీ మగ్గాలండి. అది ఫుల్ ఆయిల్తో వేగి వేగి అది కొద్దిగా మగ్గేస్తుంది. అప్పుడు చూసేటప్పుడు అయితే మనకి ఎక్కువ వంకాయ అనిపించింది, ఇప్పుడు చూస్తే తక్కువ అనిపిస్తుంది కానీ అంటే అది సింపుల్. ఇప్పుడు నేను దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నేను మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటున్నా, కారం పౌడరు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నా. అలాగే దీంట్లో వాంగిబాత్ పౌడర్, మెయిన్గా దీనికి వాంగిబాత్ పౌడర్ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో కూడా మనకు దొరుకుతుంది, చిన్న చిన్న షాప్లో కూడా మనకు దొరుకుతుందండి. ఇప్పుడు ఈ డిష్ అనేది ఫేమస్ అయిపోయింది. మనం ఎక్కడ అన్ని దగ్గర కూడా మనకి అవైలబుల్ ఉంటుంది, మనం కొనుక్కుంటే చాలు.
ఒక ప్యాకెట్ తీసుకుంటే మనం దాన్ని 2 టైమ్స్ అయితే మనం వాడుకోవచ్చండి. అంత దాకా అయితే మనకొస్తది. దీంట్లో మనం ఏదైతే చింతపండు వాటర్ అనేది మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఎలాంటి వాటర్ యాడ్ చేసుకోలేదు. చింతపండు వాటర్ యాడ్ చేసుకుంటున్నా. దీంతోనే మనం గొజ్జు అనేది మనకి క్లియర్ అయిపోతది. దీన్ని మనం ఇంకొక 5 మినిట్స్ అలా మళ్ళీ మూతేసేసి మనకు ఉప్పు, కారం ఎంత కావాలి మీరు దాన్ని సరిదూసుకొని మన టేస్ట్‌కి తగినట్టు ఎంత ఉప్పు, కారం కావాలో అంత మనం యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ ఒక 10 నిమిషాలు దీన్ని ఒక ప్లేట్ అనేది మూసేసి క్లోజ్ చేసేసి ఆ చింతపండు వాటరు అలాగే ఉప్పు, కారం అన్నీ మనకి బాగా టేస్ట్‌గా వచ్చేదానికి మనం అన్నీ పట్టేంత వరకు మనం మూత అనేది మూసేసి ఒక 10 మినిట్స్ అయితే చాలండి. బాగా అయితే వేగిపోతదనమాట. అప్పటికే మనకి వంకాయ అనేది చాలా వేగిపోయి ఉంటది. కానీ లైట్‌గా ఒక 10 మినిట్స్ అనేదైతే మనకి ఉప్పు, కారం అన్నీ బాగా వేగుతదండి. ఈ గొజ్జు అనేది మా ఇంట్లో అయితే ఎస్పెషల్లీ అందరికీ ఇష్టమండి. దీన్ని గానీ అలాగే మీకు బిసిబెళే బాత్ అనేది అది కూడా కర్ణాటక ఫేమస్. దాన్ని కూడా చూపిస్తానండి. ఈ 2 అయితే మా ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టపడి తినే రెసిపీ అనే చెప్పొచ్చండి. ఇప్పుడు మనం ఈ గొజ్జు చేసి పెట్టుకున్నాం కదండీ! ఎప్పుడైనా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా మనం దీన్ని తీసుకెళ్ళొచ్చండి. చాలా యూజ్‌ఫుల్ అవుతది మనకు. బయట ఫుడ్ తినేదానికన్నా మనం ఇలాంటి గొజ్జులు అయితే ప్రిపేర్ చేసుకుంటే మనకి బయట అన్నం ఉంటే చాలు మనం కలుపుకొని తినేంత వరకైతే మనకు చాలండి. 2 రొట్టెలు తీసుకున్న ఈ గొజ్జుతో మనం తినేయొచ్చండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. చూస్తున్నారు కదండీ! మొత్తం ఆ చింతపండు గొజ్జుతోనే మనం ఫ్రై అయితే చేసేసాము. దాంతోనే మనం ఆయిల్ పైన కొద్దిగా ఆయిల్ కనిపించేంత వరకి మనకు అది వేగైతే మనకి కుక్ అయిపోయిందండి. వాంగిబాత్ గొజ్జు అనేది మనకు సింపుల్‌గా, ఈజీగా అయిపోయిందనమాట. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి వాంగిబాత్ గొజ్జు కర్ణాటక స్పెషల్, కర్ణాటక స్టైల్‌లోనే మనం పర్ఫెక్ట్‌గా చేసినామనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.